Now I am reading to you from Hosea 13th chapter. ఇప్పుడు హోషేయ గ్రంథము 13వ అధ్యాయంలో నుండి కొన్ని వచనాలను మీకు చదవబోచున్నాను. 14వ వచనం. I will ransom them from the power of the grave. అయినను పాతాళ వశ్యంలో నుండి నేను వారిని విమోచింతును. I will redeem them from death. మృత్యువు నుండి వారిని రక్షింతును. O death, I will be your plagues. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? O grave, I will be your destruction. ఓ మరణమా నీ ముల్లెక్కడా? And I will not turn back. Repentance shall be hid from my eye. పశ్చాత్తాపము నాకు పుట్టదు. Now, my dear friends, చూడండి ప్రియ స్నేహితులారా, how many of us can say, మనలో ఎంతమంది ఈ మాట చెప్పగలము? O grave, where is your victory? ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ఎంతమందిని చెప్పగలం? One day I got a card. ఒకరోజు నాకు ఒక ఉత్తరం వచ్చింది. And in that card they said, ఆ ఉత్తరంలో ఏముందంటే, you're a very fortunate man. మీరెంతో అదృష్టవంతులండి. I was living in another country. అప్పుడు నేను వేరే దేశంలో నివసిస్తూ ఉంటిని. And they said, you have been selected for a free grave. మీకు ఒక ఉచిత సమాధి స్థలము కేటాయించబడింది అని చెప్పారు. Very fortunate man. మీరెంతో అదృష్టవంతులు. Well, I said, I am not ready to enter the grave yet. సరే, ఇంకా నేను సమాధిలోకి వెళ్ళడానికి నేను సిద్ధంగా లేను అని చెప్పాను. No thank you, I don't want your grave. చాలా వందనాలండి, కానీ మీ సమాధి స్థలం నాకు వద్దు అని చెప్పాను. You know, people are afraid. ప్రజలు ఎంతో భయపడుతున్నారు. And you know, this is normal. భయపడడం అనేది ఎంత సర్వసాధారణం మీకు తెలుసు. Death takes place in our family. మన కుటుంబాల్లో మరణాలు వస్తూ ఉంటాయి. And we see a vacant place there. ఆ కుటుంబంలో ఖాళీ స్థలాలను మనం చూడవచ్చు. We see clothes which were worn by the loved one no longer in being used. మన కుటుంబ సభ్యులు మరణించిన వారు ధరించిన వస్తువులు ఉపయోగించకపోవడం మనం చూడవచ్చు. Everything around there reminds us, oh, my father is gone, my mother is gone, or my brother is gone. వారు ధరించిన వస్తువులు మనం చూసినప్పుడు మా నాన్న లేరు, మా అమ్మ లేరు, మా సహోదరుడు లేడని మనకు జ్ఞాపకం చేస్తాయి. My dear friends, నా ప్రియ స్నేహితులారా, I do not know all that is happening. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నీ నాకు తెలియదు అనుకోండి. One thing I know, కానీ ఒక్క విషయం నాకు బాగా తెలుసు. there was a time when I had an old bicycle. నా దగ్గర ఒక పాత సైకిల్ ఉండేది. But when that old bicycle could not be ridden, I would go by bus. ఆ పాత సైకిల్ పాడైపోయినప్పుడు నేను బస్సు ఎక్కి వెళ్తూ ఉండేవాడిని. And bus fare was very high. బస్సు ఛార్జీలు ఎంతో ఎక్కువగా ఉండేవి. What? ఏంటి? 12 paisa. 12 పైసలు ఉండేవి. Where to get 12 paisa? 12 పైసలు ఎక్కడ దొరుకుతుంది? See, my dear friends. చూడండి స్నేహితులారా, But today, కానీ ఈరోజు I notice that some of you are paying such high bus fare. మీలో కొంతమంది ఎంతో ఎక్కువ బస్ ఛార్జీ చెల్లిస్తున్నారని చెప్పి నేను గమనించాను. At last, at election time, చివరికి ఎన్నికల సమయంలో somebody got a very bright idea. ఎవరికో మంచి తలంపు వస్తుంది. These poor people are suffering very much. ఈ ప్రజలు ఎంతగానో శ్రమ పడుతూ ఉన్నారు. We will reduce the bus fares a little. కొద్దిగా బస్ ఛార్జీలు తగ్గిద్దాము. And the election commission thinks, ఎన్నికల సంఘం ఏమంటుందంటే, oh, you are doing it to get the votes of the people. ప్రజల ఓట్లు పొందుకోవడానికి మీరు బస్ ఛార్జీలు తగ్గిస్తున్నారు. Let the people suffer. ప్రజలు కష్టపడివ్వండి.
Let the conductor steal the money. కండక్టర్లు డబ్బులు దొంగిలించనివ్వండి. Let the storekeepers in the transport steal the spare parts. బస్సు డిపోలో పనిచేసేటువంటి వారు అక్కడ వస్తువులను దొంగిలించనివ్వండి. And let the buses break down. బస్సులు ఆగిపోనివ్వండి. And then the people will be very happy. అప్పుడు ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటారు. And give their vote for somebody else. అప్పుడు ఓట్లు వేరే ఒకరికి వేస్తారు. My dear friends, చూడండి స్నేహితులారా, all of you are reduced to a vote. ఓట్ల కోసం మిమ్మల్ని ఈ విధంగా వాడుకోవడం ఎంత విచారకరమైన విషయం. One man said to me, ఒక వ్యక్తి నాతో ఈ విధంగా చెప్పాడు, under the door తలుపు కింద they put 2,000 rupees. 2,000 రూపాయల నోట్లు పెట్టారు. My dear friends, చూడండి స్నేహితులారా, 2,000 rupees have become like two paisa to you. 2,000 రూపాయలు అంటే మీకు 2 పైసలాగా ఉందా? Give us your vote. మాకు మీ ఓట్లేయండి. Here is so much. ఇదిగో ఇంత డబ్బు మీకు ఇస్తాం. And these thirdar, ఈ యొక్క దొంగలు, these thieves, ఈ దొంగలు, they like such things. వారు ఇటువంటి వాటిని ఇష్టపడుతున్నారు. What do they say? వారు ఏం చెప్తారు? We will get from 3 parties. 3 పార్టీల నుంచి మేము డబ్బులు తీసుకుంటాం. And we will not vote for it. వాళ్ళు ఎవరికి మేము ఓట్లేము. Anyone. వాళ్ళు ఎవరికి చివరికి ఓట్లేము. How sad. ఎంత విచారము. And we think we are the biggest democracy. అతి పెద్ద ప్రజాస్వామ్యం మా దేశమని మనం చెప్పుకుంటాం. We are the biggest nation of deceivers. మోసం చేయడంలో అతి పెద్ద దేశం మనది. Everything. అన్నిట్లో మోసమే. One man was ఒక వ్యక్తి in the railway employment. ఇక రైల్వేలో పనిచేస్తూ ఉండినాడు. And when he died, ఆయన మరణించినప్పుడు the wife said, తన భార్య చెప్పింది, my husband had put his age was false. నా భర్త తన యొక్క వయసు తప్పుగా వేశాడు. And so he worked for many years more without retiring. కాబట్టి ఆయన పదవి విరమణ చేయకుండానే అనేక సంవత్సరాలు పనిచేశాడు. And he died suddenly. అకస్మాత్తుగా ఆయన మరణించాడు. Now do you want your husband or do you want his money? ఇప్పుడు నీ భర్త కావాలా లేకపోతే తన డబ్బు కావాలా? How sad. ఎంత విచారము. Must not a wife say, భార్య ఈ విధంగా చెప్పకూడదా? your age is increased greatly. ఇప్పుడు నీ వయసు ఎంతో పెరిగిపోయిందండి. Your strength is not enough. నీ బలం చాలదు. If you want to live a few more days, ఎక్కువ రోజులు మీరు బతకాలంటే you had better ask for voluntary retirement. ఎందుకని స్వచ్ఛందంగా పదవి విరమణ చేయకూడదు అని చెప్పకూడదా? Because you put your false date of birth. ఎందుకంటే తప్పుగా మీరు ఆ యొక్క పుట్టినరోజు వేశారు. There you have already earned so much. ఇప్పటికి ఎంతో మీరు సంపాదించారు. You have deceived the government. ప్రభుత్వాన్ని మోసం చేశారు. And why do you want to do the same thing again and die quickly? ఇంత మోసం చేసి ఎందుకు త్వరగా మీరు మరణించాలి? My dear wife, భార్యలారా, do you want that money or do you want your husband? మీకు డబ్బులు కావాలా లేక మీ భర్త కావాలా? Deceit. మోసం. In everything deceit. ప్రతి విషయంలో కూడా మోసమే. But what does the Lord Jesus say? కానీ యేసు ప్రభు ఏం చెప్పారు? Come unto me, నా యొద్దకు రండి, all you that are heavy laden with sin. పాపం చేత ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, I will give you peace. I will give you rest. నేను మీకు విశ్రాంతిని సమాధానం ఇచ్చేదను. What does God say? దేవుడు ఏం చెప్తున్నాడు? A new heart will I give you. నూతన హృదయం మీకు ఇచ్చేదను. My dear friends, నా ప్రియ స్నేహితులారా, what do we give our మన children? పిల్లలకు మనం ఏమి ఇస్తున్నాం? You know, when I became a father for the first time, మొదటిగా నేను తండ్రిని అయినప్పుడు
That is when we had our first baby. అంటే మా మొదటి బిడ్డ జన్మించినప్పుడు You know, wisdom came very slowly to me. నాకు జ్ఞానం ఎంతో నెమ్మదిగా వచ్చింది. I said, నేనేం చెప్పానంటే, see, my nature, నా స్వభావము, my old nature నా పాత స్వభావము will come to this child. నా యొక్క బిడ్డకు వస్తుంది అని చెప్పాను. I have seen that some of the dirty things in my life, worthless things in my life, నా జీవితంలో మురికి విషయములు, పనికిమాలిన విషయాలు they came into my children. నా పిల్లలలోకి రావడం నేను చూశాను. Now, did you ever see that mother? తల్లి ఎప్పుడైనా దాన్ని నువ్వు చూసావా? Did you ever see that father? తండ్రిని నువ్వు చూసావా? You say, my boy is giving lot of trouble. నా అబ్బాయి ఎంతో తొందరిస్తున్నాడు అని చెప్తున్నావు. He is not going to school regularly. సరిగా పాఠశాలకు వెళ్ళడం లేదని చెప్తున్నారు. He is wandering round the cinema. ఆ సినిమా థియేటర్ చుట్టూ తిరుగుతున్నాడని మీరు చెప్తున్నారు. But you don't say that's my old nature. అది నా పాత స్వభావాన్ని మీరు చెప్పడం లేదు. I gave my sin, my wickedness to my sin. నా పాపాన్ని, నా దుష్ట విషయాలు నా కుమారులకు ఇచ్చానని మీరు చెప్పడం లేదు. How many fathers and mothers say? ఎంతమంది తల్లిదండ్రులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు? Oh, anything that is in my house మా ఇంట్లో ఏమున్నా సరే will be stolen. అది దొంగిలించబడుతుంది. Oh, my son will steal it. నా కుమారుడే వాటిని దొంగిలిస్తున్నాడు. My house sad. ఎంత విచారము. A mother told me that. ఒక తల్లి ఈ విషయం నాతో చెప్పింది. My son will steal also the clothes of his sister. నా కుమారుడు తన సహోదరి యొక్క దుస్తులు కూడా దొంగిలిస్తున్నాడు. Oh, my dear people. చూడండి ప్రియ స్నేహితులారా, Is there release from these shackles? ఇటువంటి బంధకం నుంచి విమోచన ఉన్నదా? Where will you find it? ఈ విడుదల ఎక్కడ మీరు కనుగొనగలరు? You go to the Himalayas, హిమాలయ పర్వతానికి వెళ్ళండి, or you go to some లేదా Punyakshetra. కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి. Come రండి, and tell me. నాతో చెప్పండి, I found deliverance. విడుదల పొందానని చెప్పండి. I went to Bhavani. నేను భవాని వెళ్ళాను. In Kaveri, I washed myself. కావేరి నదిలో నేను స్నానం చేశాను. I did this, I did that. ఇది అది చేశాను. And I found that my tongue would not speak lies anymore. ఇక నుంచి నా యొక్క నాలుక అబద్ధములు మాట్లాడడం లేదు నాతో చెప్పండి. I got pure eyes. నాకు పవిత్రమైన నేత్రములు వచ్చినవి Tell me. అని నాతో చెప్పండి. We will tell others. మేము ఇతరులతో కూడా చెప్తాం. But let me tell you the truth. కానీ సత్యం చెప్తాను, వినండి. I have been speaking to crores of people. అనేక కోట్లాది మంది ప్రజలతో నేను మాట్లాడుతూ ఉన్నాను. But కానీ no man could tell me. ఏ వ్యక్తి కూడా నాతో ఈ విషయం చెప్పలేదు. I went there. నేను అక్కడికి వెళ్ళాను. I went to this Mahatma. ఈ మహాత్ముని వద్దకు వెళ్ళాను. I went to this Veda. ఈ వేద దగ్గరికి వెళ్ళాను. And I found purity. నేను పవిత్రత కనుగొన్నాను. Not one man. ఒక వ్యక్తి కూడా నాతో చెప్పలేదు. But I will show you thousands of people. కానీ నేను వేలాది మంది యొక్క జీవితాలను మీకు చూపిస్తాను. And even millions of people. లక్షలాది మందిని మీకు చూపించగలను. God delivered me from a lying tongue. అబద్ధపు నాలుక నుంచి దేవుడు నాకు విడుదల ఇచ్చాడు. Oh, I will show you prostitutes. వేశ్యలను మీకు చూపించగలను. One woman came to one of our retreats in Europe. ఐరోపాలోని ఒక్కొక్క రిట్రీట్ లో ఒక స్త్రీ నా ఎదుకు వచ్చింది. Total stranger. I didn't know that woman. ఆ స్త్రీ నేను ఎరుగునా, ఆమె పూర్తిగా పరాయి స్త్రీ. She had heard our television broadcast. టీవీ ప్రసారాలను విని మన కోటాలకు వచ్చింది. And she brought her daughter also. తన కుమార్తెను కూడా ఆమె తీసుకొచ్చింది. And when I spoke to her, నేను ఆమెతో మాట్లాడినప్పుడు what did she say? ఆమెం చెప్పింది? I have been a prostitute. నేను వేశ్యగా జీవిస్తున్నాను. But when Jesus delivered somebody, యేసు ఒకరిని విడిపించినప్పుడు she was living in a hotel. ఆమె ఒక హోటల్లో నివసిస్తూ ఉండింది.
and coming to my meeting. హోటల్లో ఉంటూ మా కోటాలకు వస్తూ ఉండేది. She told the people in that hotel. ఆ హోటల్లో ప్రజలతో ఈ విధంగా ఆమె చెప్పింది, see, I was a prostitute. నేను వేశ్యగా ఉంటిని. And Jesus set me free. యేసు నన్ను విడిపించాడు. My dear friends, ప్రియ స్నేహితులారా, should you be ashamed of Jesus? యేసుని గురించి మీరు సిగ్గుపడాలా? Should you run away from this that sets you free? మిమ్మల్ని విడిపించేటువంటి శక్తి నుంచి మీరు దూరంగా పారిపోతారా? How long will you do that? ఎంతకాలం మీరు ఆ విధంగా పారిపోతుంటారు? How long will you embrace your old nature? ఎంతకాలం మీరు పాత స్వభావాన్ని హత్తుకుంటూ ఉంటారు? How long will you love death? ఎంతకాలం మరణాన్ని మీరు ప్రేమిస్తారు? You know what God says? దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా? All that hate me love death. నన్ను ద్వేషించు వారు మరణాన్ని కోరుకొందురు. If I ask you, నేను మిమ్మల్ని అడిగినట్లయితే, if I say to you, you love death, you love death, మీరు మరణాన్ని ప్రేమిస్తారు నేను మిమ్మల్ని అడిగినట్లయితే, you will say, oh no, oh no, oh no. లేదండి మేము ప్రేమించమని మీరు చెప్తారు. I don't love death, I am afraid of death. నేను మరణాన్ని ప్రేమించను, మరణం అంటే నాకు భయం అని మీరు చెప్తారు. I am afraid of this, some new disease. నాకేమైనా నూతన రోగములు వస్తాయమని భయం అనే మీరు చెప్తారు. But what does God say? కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? All that hate me love death. నన్ను ద్వేషించే వారందరూ మరణాన్ని ప్రేమించుదురు. When you hate the Lord Jesus, మీరు యేసు ప్రభువుని ద్వేషించినట్లయితే, I tell people, నేను ప్రజలతో చెప్తూ why ఉంటాను, do you hate the Lord Jesus? ఎందుకు మీరు యేసు ప్రభువుని ద్వేషిస్తున్నారు? Has he done evil to anybody? ఆయన ఎవరికైనా చెడుగు చేశాడా? No. లేదు. You know, my friends, చూడండి స్నేహితులారా, when there is an earthquake, భూకంపం వచ్చినట్లయితే, when there is a సునామీ వచ్చినట్లయితే, when there is a calamity, ఏదైనా విపత్తు అపాయం వచ్చినట్లయితే, oh, people say, where is the Red Cross? Where is the Red Cross? రెడ్ క్రాస్ ఎక్కడ అని ప్రజలు వెతుకుతూ ఉంటారు. How did the Red Cross get founded? రెడ్ క్రాస్ అనేది ఏ విధంగా స్థాపించబడింది? A man by the name of హెన్రీ టెనెంట్ అనేటువంటి ఒక ఆయన, he went to Italy on business. వ్యాపార నిమిత్తమై ఇటలీ దేశానికి వెళ్ళాడు. There he witnessed a battle. అక్కడ యుద్ధాన్ని ఆయన వీక్షించాడు. And when he saw people dying, అక్కడ ప్రజలు మరణించడం ఆయన చూసినప్పుడు, nobody to take care of వారిని them, పరామర్శించేవారు లేకపోవడం చూసినప్పుడు, nobody to attend to their wounds, వారి యొక్క గాయములు కట్టేవారు లేకపోవడం ఆయన చూసినప్పుడు, he said, ఆయన ఏం చెప్పాడంటే, oh, I must start an organization which will help the dying people in calamity. ఆపదలో మరణించే వారి కొరకు ఒక సంస్థని ఏర్పాటు చేయాలి అని చెప్పాడు. He was a rich man. ఆయన ఒక ఐశ్వర్యవంతుడు. And he gave everything. ఆయన తనకున్న సమస్తాన్ని ఇచ్చివేశాడు. He became a very poor man. ఆ విధంగా ఆయన ఒక పేదవాడిగా మారాడు. The city of జెనీవా పట్టణము, which was his city, తన సొంత పట్టణమైన జెనీవా పట్టణం, it deported him. ఆయన దేశం నుంచి తరిమి వేశారు. But then కానీ his finances recovered. తాను కోల్పోయిన యొక్క ఆస్తిపాస్తులు తిరిగి పొందుకున్నాడు. Who was that man? ఆ వ్యక్తి ఎవరు? Jesus had changed his heart. యేసు తన హృదయాన్ని మార్చాడు. Yes, my friends. అవును ప్రియ స్నేహితులారా, some of you have gone to hospitals. మీలో కొంతమంది ఆసుపత్రికి వెళ్ళారు. You know, the hospital could have been a very dangerous place. ఆసుపత్రులు ఎంతో అపాయకరమైన స్థలంగా మారి ఉండేవి. With a lot of bacteria of all diseases. అనేక రకములతో కూడినటువంటి క్రిములు అక్కడ ఉండేవి. లూయి పాశ్చర్ అనేటువంటి ఆయన, that great scientist, ఆ గొప్ప శాస్త్రవేత్త, he loved the Lord Jesus. ఆయన యేసు ప్రభువును ప్రేమించాడు. He followed the Lord Jesus. ఆయన యేసు ప్రభువును వెంబడించాడు. And because of his research and inventions, ఆయన అనేక విషయాలను పరిశోధించి కనిపెట్టిన దాన్ని బట్టి, and because of జోసెఫ్ లిస్టర్ అనేటువంటి ఆయన బట్టి, what did he do? ఆయన ఏం చేశాడు?
You know, my dear friends, చూడండి ప్రియ స్నేహితులారా, our hospitals would have been dangerous places. మన ఆసుపత్రి ఎంతో అపాయకరమైన స్థలముగా మారి ఉండేవి. Antiseptics came from Joseph Lister. జోసెఫ్ లిస్టర్ గారు క్రిములు నాశనం చేసే మందులు కనిపెట్టాడు. Otherwise, లేకపోతే you could not have gone for an operation. ఒక శస్త్రచికిత్సకు మీరు చేయించుకోవడం వీలు పడేది కాదు. Who were these men? ఈ వ్యక్తులు ఎవరు? These were men whom Jesus changed. యేసు మార్చినటువంటి ప్రజలు వీరు. But look at us. కానీ మనల్ని చూడండి, Look at the way we waste our lives. మన జీవితంలో ఏ విధంగా వృధా చేసుకుంటున్నామో చూడండి. Everywhere. ఎక్కడికి వెళ్ళినా సరే Oh, people are still suffering with malaria. ప్రజలు ఇంకా మలేరియా వ్యాధితో బాధపడుతున్నారు. You know, they had a great drive to remove malaria. మన దేశం నుంచి మలేరియా వ్యాధిని తొలగించాలని ఎంతో ప్రయాసపడ్డారు. But once again it has come back. కానీ మళ్ళీ తిరిగి వచ్చింది. Do you know why? ఎందుకు తిరిగి వచ్చిందో మీకు తెలుసా? These anti-malarial people మలేరియా తొలగించాలని ముందుకు వెళ్ళిన ప్రజలు who should go into the villages and little places like this, గ్రామాలు ఇంకా మారుమూల ప్రాంతానికి వెళ్ళినటువంటి వ్యక్తులు who is getting fever, ఎవరికి జ్వరం వస్తుందో పరీక్షించాలి. burning fever, మంటలతో కూడిన జ్వరం ఎవరికి వస్తుందో వారు పరీక్షించాలి. and who should have written these facts carefully. పరీక్షించి ఆ గుర్తులు వీరు సరిగ్గా రాయాలి. They received their money. వారు వెళ్ళిన వారు డబ్బులు They తీసుకున్నారు, received their salary. వారి యొక్క జీతాలు తీసుకున్నారు. They sat in tea kade, ఆ టీ దుకాణాలు వెళ్ళి కూర్చునేవారు, tea shops, టీ దుకాణంలో కూర్చునేవారు. and entered false. తప్పైన విషయాలు వీరు రాస్తూ ఉండేవారు. And so malaria could not be removed from this country. కాబట్టి ఈ దేశం నుంచి మలేరియా వ్యాధిని తొలగించలేకపోయారు. Have you ever suffered from malaria? ఎప్పుడైనా మీరు మలేరియా జ్వరంతో బాధపడ్డారా? I have suffered. నేను బాధపడ్డాను. I almost died of malaria. మలేరియా జ్వరంతో దరిదాపు నేను మరణించే స్థితికి వెళ్ళిపోయాను. But కానీ that desire does not come. ఆ ఆశ మనలోకి రావడం లేదు. I will love my neighbor. నా పొరుగు వాడిని నేను ప్రేమిస్తాను. I will lift this ఈ hospital. ఆసుపత్రి నేను పైకి లేవనెత్తాను. The surgeons are taking bribes. ఆ యొక్క డాక్టర్లు ఎంతో లంచాలు తీసుకుంటున్నారు. They are saying to the poor, unless you bring so much money, don't come here. ఎంతో డబ్బు తీసుకొస్తే తప్ప మీరు ఇక్కడికి రావద్దు అని పేదలతో చెప్తూ ఉన్నారు. I will make our hospitals hospitable places, loving places. ఆసుపత్రులను ప్రేమపూర్వకమైనటువంటి ఆ వాతావరణంతో నింపుతాను. I will make our doctors and nurses to be people who will not steal the medicines of the poor. ఆసుపత్రిలో నర్సులు కానీ వైద్యులు కానీ పేదల మందులు దొంగిలించకుండా నేను చేస్తాను. I will taste Jesus. నేను యేసును రుచిస్తాను. And I will labor and transform this country. నేను ఎంతో కష్టపడి ప్రయాసపడి దేశాన్నే మారుస్తాను. No such desire. అటువంటి ఆశ మనలో రావడం లేదు. My dear friends, చూడండి స్నేహితులారా, don't we need a new heart? నూతన హృదయం మనకు అవసరం లేదా? Of course. తప్పనిసరిగా అవసరమే. Oh, my beloved people, నా ప్రియమైన స్నేహితులారా, pour out your heart before మీ Him. హృదయాలను దేవుని ఎదుట కుమ్మరించండి. He will forgive you. ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. He will lift you. ఆయన మిమ్మల్ని ఉద్ధరిస్తాడు. And He will make you and your children those who deliver others. మిమ్మల్ని మీ పిల్లల్ని ఇతరులను విడిపించే వారుగా ఆయన మారుస్తాడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us tell God. దేవునితో చెప్దాం.